రామాపురం అనే గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. సోమయ్యకు తన కొడుకును మంచి స్థాయిలో చూడాలనే కోరిక ఉండేది. ఒకరోజు సోమయ్య తన భార్య లతతో ఇలా అన్నాడు. చూడు లతా, నేను కష్టపడ్డట్లు వాడు కష్టపడకూడదనే ఉద్దేశంతో బాగా చదివించాను. కాని వాడేమో వ్యవసాయం చేస్తానంటున్నాడు. నాలా కష్టపడకూడదని నా స్తోమతకు మించి చదివించాను. ఇప్పుడు వాడు మళ్ళీ నాలాగే వ్యవసాయం చేస్తానంటున్నాడు. నా తమ్ముడి కొడుకు, వీడు ఇద్దరూ ఒకేసారి చదువు పూర్తి చేశారు. నా తమ్ముడి కొడుకు మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. కాని వీడు మాత్రం నా మాట వినట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు సోమయ్య కొడుకు రాము తన తల్లితో ఇలా అన్నాడు. చూడమ్మా, రైతు కొడుకు రైతు కాకూడదా? చదువుకున్నంత మాత్రాన ఉద్యోగమే చేయాలా? వ్యవసాయం చేయకూడదా అమ్మా? చదువు అనేది ఇతరులు మనల్ని మోసం చేయకుండా ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేది. అమ్మ, నాన్న వాళ్ల తరం అయిపోయాక రైతు అనేవాళ్లు ఉంటారా? అందరూ ఉద్యోగాలే చేస్తే రైతు ఎక్కడ ఉంటాడు అమ్మా? నాకు వేరే ఉద్యోగంలో లక్షలు వచ్చినా తృప్తి ఉండదు. వ్యవసాయం చేయడంలోనే నాకు ఆనందం ఉంది. నువ్వైనా ఈ విషయానికి నాన్నకు చెప్పమ్మా. ఏమయ్యా, వాడికి ఇష్టమైన పని వాడిని చెయ్యనియండి. ఇష్టం లేకుండా ఏ పని చేసినా కూడా తృప్తి ఉండదండి. వాడికి నచ్చిన పని వాడు వ్యవసాయం చేస్తా అంటున్నాడు కదా, వ్యవసాయం చెయ్యనియండి. వాడు మీ తలదించుకునే పని ఏ రోజు చెయ్యడు. నా మాట నమ్మండి. ఒకరోజు సోమయ్య తమ్ముడు రామయ్య ఎదురుపడ్డాడు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. చూడు అన్నయ్య, నా కొడుకు పట్టణం వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. మరి రాము ఏంటి ఇలా ఉన్నాడు పాపం అని చెప్పి వెళ్ళిపోయాడు. రామయ్య కొడుకు అర్జున్ పట్టణానికి వెళ్ళిపోయాడు. కాని రాము మాత్రం వరి మాత్రమే పండించకుండా రకరకాల పండ్లు, కూరగాయలు కూడా పండించడం ప్రారంభించాడు. ఒకరోజు కొన్ని పండ్లు తీసుకుని ఇంటికి వస్తుండగా సోమయ్యకు ఎదురుపడ్డాడు. అప్పుడు సోమయ్య ఆనందంగా ఇలా అన్నాడు. అరే రామూ, నేను వ్యవసాయం వద్దు అన్నాననుకో, కాని నువ్వు వరి మాత్రమే కాకుండా అన్ని రకాల పంటలు పండిస్తున్నావు. ఊరిలో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందిరా అని అన్నాడు. ఒక రోజు రామయ్య కొడుకు అర్జున్ తన బాస్ పెట్టే షరతులు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బాగా ఆలోచించి ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఊరికి తిరిగి వస్తుండగా అర్జున్కు రాము ఎదురుపడ్డాడు. అప్పుడు అర్జున్, అరే రామూ, నువ్వే కరెక్ట్రా, మనకు నచ్చిన పని చేయాలి. ఎదుటివారి మెప్పు పొందడానికి ఇష్టం లేని పని చేయకూడదు. నువ్వు చేసే పనికి నువ్వే రాజు, నువ్వే మంత్రి. నిన్ను చూశాక నాకు కూడా వ్యవసాయం చేయాలనిపిస్తోంది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అర్జున్ను చూసిన రామయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చెప్పకుండా వచ్చావేంట్రా అని అడిగాడు. అందుకు అర్జున్, నేను ఉద్యోగం మానేశాను నాన్నా. ఆ టెన్షన్స్ను నేను తట్టుకోలేను. నేను వ్యవసాయం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు రామయ్య, సరేరా, నీకు నచ్చినదే చేయి అని చెప్పాడు. ఒకరోజు సోమయ్య రామయ్యకు ఎదురుపడ్డాడు. అప్పుడు రాము రామయ్యతో ఇలా అన్నాడు. బాబాయ్, ప్రపంచం అంతా ఉద్యోగాలు చేసినా పర్వాలేదు. కాని ఒక రైతు పొలం వదిలేస్తే అందరి కంచాల్లో అన్నం ఉండదు. అందుకే వ్యవసాయం అన్నిటికంటే గొప్పది.